ఏలూరు జిల్లా నూజివీడులోని డిఏఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా సాగింది. 1974-77 బ్యాచ్ బీకాం విద్యార్థులు కళాశాలలో కలుసుకుని అలనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు. అప్పటి చిలిపి చేష్టలు, అల్లరి పనులు, తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు. కళాశాలలో ఇప్పటికీ ఇలా 8 సార్లు ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. రోజు లెక్చరర్స్ 30లో ఉంటే స్టూడెంట్స్ ఎర్లీ 20s లో ఉండేవాళ్ళు. టీచర్ స్టూడెంట్స్ మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళ గైడెన్స్ లో, వాళ్ళ టీచింగ్ తోటి మేము ఈ రోజు ఎంత ఉన్నత స్థానాలకు చేరుకుని మంచి పొజిషన్ లో రిటైర్ అయ్యి హ్యాపీగా ఉంటున్నాం. 2200-2500 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఆ రోజుల్లో అంతా స్పోర్ట్స్ మీద, వీటి మీద మంచి యాక్టివ్ గా ఉండేవారు. ఎడ్యుకేషన్ కూడా బాగుండేది. ఈ రోజు మేము హ్యాపీగా ఉండడానికి ఆ లెక్చరర్స్, ఆ రోజుల్లో ఉన్న ఎథిక్స్, ఇవన్నీ మాకు బాగా కలిసి వచ్చింది. 50 సంవత్సరాల క్రితం చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకేసారి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ చూస్తుంటే వయసు రీత్యా మాలో ఉన్నటువంటి మార్పులు చూసి మేము ఆశ్చర్యపోతుంటాం. ఒకవాడు వస్తుంటే, అరే ఇటు ప్రసాద్ గాడేనా, ఇటు రాము గాడేనా, ఏంటి ఇట్లా అయిపోయాడు, ఇట్లా ఉంది, జుట్టు అంతా ఊడిపోయింది ఏంటి, చాలా అందంగా ఉండేవాడు, కర్లింగ్ లో లవర్ బాయ్ లాగా ఉండేవాడు, ఇటు అయిపోయాడు ఏంటి అనుకుని ఎంతో మధుర స్మృతులు మేము మూట కట్టుకుంటున్నామండి. ఇట్లా కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి కలిసి ఇక్కడ అందరితో ఎంజాయ్ చేయడం కోసం దగ్గరగా 50 years అవుతుంది సార్. మేము ఇది 8వ సంవత్సరం ఆత్మీయ కలికగా 8వ సంవత్సరం కలుస్తున్నాం. అందరం కూడా డిగ్రీ పట్టా వచ్చుకొని బయటకు వెళ్ళి చాలా స్థిరపడి అందరం కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నాం. మేము కానీ మా తర్వాత మా తరం కానీ అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండడానికి మా కారణం ఏంటంటే డిఆర్ కాలేజీ మాకు పెట్టిన విద్యాభిక్ష. ఇక్కడ ఉన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి గురువులు కానీ, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ, మిగతా లెక్చరర్స్ కానీ మాకు చక్కగా డిసిప్లిన్ నేర్పారు. అప్పుడు చదువు చాలా బాగా చెప్పారు. లెక్చర్స్ కానీ చాలా బాగా చెప్పారు. గురువులు అంటే బాగా అభిమానం. ఇప్పుడు మాస్టర్ కంటే పాద నమస్కారం. ఇప్పుడు టీచింగ్ బాగుంది. అప్పుడు 2500 మంది స్టూడెంట్స్ ఉంటే ఇవాళ కాలేజీలో కేవలం 250 మంది స్టూడెంట్స్. టీచింగ్ లేదు, దాని తగ్గ టీచర్స్ లేదు. మాదంటే బీకామ్ గోల్డెన్ బ్యాచ్ అని మేము గర్వంగా చెప్తాం.